బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈడీ సిబిఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. షరతులతో కూడిన బెయిల్ను ఇచ్చింది. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత సుమారు 5 నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది రోహిత్కి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. 3 అంశాల ఆధారంగా కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఈడీ, సిబిఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశాయి. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశాయి. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. ఏపీలో పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలింగ్ శాతాన్ని ఈసీ 3 సార్లు వేర్వేరుగా వెల్లడించిందన్నారు. అయితే ఏ అసెంబ్లీలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది, ఒక అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈసీ వెల్లడించలేదని చెప్పుకొచ్చారు. తమ అనుమానాలను ఈసీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రైతులు అడ్డుకున్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో మంత్రి తుమ్మల కలెక్టరేట్కు రావడంతో రైతులు అడ్డగించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. కడపలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తేశారు. టీడీపీ నేతలతో స్వయంగా మేయర్ ఇంటి ముందు చెత్త వేయించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాకినాడ ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఘటనలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారమే కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం విద్యార్థినులు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అన్నా క్యాంటీన్లో అడుగడుగున అపరిశుభ్రం కనిపిస్తోంది. చేతులు కడిగిన నీటితోనే ప్లేట్లు క్లీన్ చేస్తున్న వీడియో వైరల్గా మారింది. స్థానిక సొసైటీ రోడ్లోని అన్నా క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు సర్కార్కు సొంత పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఝలకిచ్చారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు. తన వర్గానికి చెందిన 25 మంది టీడీపీ నేతలు ఇసుక తరలిస్తున్నారని, ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణా ఆపాలని హెచ్చరించారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానన్నారు. శ్రీకాకుళం జిల్లా ఫరీద్పేట గ్రామవాసి కూన ప్రసాద్పై దాడి చేసి హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరులో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో కృష్ణా జలాల సరఫరా, కిడ్నీ బాధితులను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతో విజయవాడ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. సిపిఐ పాదయాత్రలకు వైఎస్ఆర్సీపీ నేత నల్లగట్ల స్వామిదాస్ సంఘీభావం తెలిపారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ హార్టికల్చర్ సలహాదారు సంబటూరు ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనాథాశ్రమంలో బాలలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్ నిలిచిపోయింది. మాక్ పోలింగ్ కు ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అంగీకరించలేదు. బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుబడుతున్నారు. దీంతో ఆర్టీఓ జిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చారు. కాసేపటి క్రితమే వెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్నారు జిల్లా కలెక్టర్. మంత్రి నారా లోకేష్ కోసం మరోసారి ఏపీ కేబినెట్ వాయిదా పడింది. తొలుత ఈ రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లోకేష్ విహారయాత్రలో ఉండడంతో కేబినెట్ తేదీని మార్చారు సీఎస్. రేపు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే నెలలో 2 సార్లు లోకేష్ కోసం కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. తిరుపతి జిల్లా రొంపిచెర్లలో బీజేపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. కాంగ్రెస్ కు చెందిన 2 నేతలను బీజేపీలో ఎలా చేర్చుకుంటారంటూ టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మాట పెరగడంతో బీజేపీ నేత లోకేష్, బావాజీలను టీడీపీకి చెందిన 40 మంది చితకబాదారు. దీంతో టీడీపీ చేస్తున్న రౌడీ జనాన్ని అధిష్టానానికి తెలిపారు. తిరుమలలో ఇవాళ రేపు శ్రీకృష్ణ అష్టమి వేడుకలు జరగనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇవాళ శ్రీవారి ఆలయం బంగారు వాకిలిలో రాత్రి 8 గంటలకు ఆస్థానం నిర్వహిస్తుండగా రేపు సాయంత్రం 4 గంటలకు వైభవంగా ఉట్లోత్సవాన్ని నిర్వహించనుంది టీటీడీ. రేపు ఆర్జిత సేవ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ పేర్కొంది. కర్నూలు జిల్లా నందవరంలోని నదికైరవాడి సమీపంలోని జీఆర్పీ
చిలకల డోన, పులిచింతల ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు బుట్ట రేణుక. ఎత్తిపోతల పథకాల్లో గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సామాగ్రిని దొంగిలించారని, దీంతో సాగునీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. చోరీకి గురైన మోటార్లకు మరమ్మతులు జరపాలని డిమాండ్ చేశారు బుట్ట రేణుక. అనంతపురం జిల్లా ఉరవకొండ ఉరుసు ఉత్సవాలు ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ వేడుకలకు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేపు గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. 29న షంషీర్, 30న జియారత్ జరుగుతున్నట్టు తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇవాళ్టి నుంచి వరుసగా 3 రోజుల పాటు 6 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయాధికారులు. అనంతరం 6 జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను గవర్నర్ సందర్శించనున్నారు. హైడ్రాపై రాజకీయం మరింత ముదురుతోంది. హైడ్రాపై రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. జిల్లాలను హైడ్రాను విస్తరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు చేస్తున్నారు. పాత బస్తీ చెరువులకి కబ్జాల నుంచి విముక్తి కల్పించాలంటున్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రెండు 2024 ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే, డీజీపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్ నిమజ్జనానికి పార్కింగ్, విద్యుత్ తదితర అంశాలపై సమీక్షించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మున్సిపల్ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మాంసం, ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలను వంటలకు ఉపయోగించినట్టు గుర్తించారు. హోటల్ యజమానులపై కేసు నమోదు చేశారు అధికారులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పారిశుధ్య లోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నూరు మున్సిపల్ ఆరోగ్య కేంద్రం ఎదుట చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఆసుపత్రి దర్శనమిస్తోంది. అధికారుల అసమర్థత కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అక్రమ నిర్మాణంపై వస్తున్న ఆరోపణల పట్ల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి చెరువు భూమిని ఆక్రమించలేదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించి ఉంటే తానే కూల్చేస్తారని స్పష్టం చేశారు మహేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డిలు హాజరయ్యారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే మెంబర్షిప్ కార్యక్రమానికి బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త 200 మందిని సభ్యత్వం చేయించాలన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంలో కురిసిన భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలపాలైందని రాజన్నాన్ని రైతు లబోదిబోమన్నాడు. చాలా మంది రైతులకు చెందిన మొక్కజొన్న పంట వర్షం పాలైందని ఆందోళన చెందారు. జగిత్యాల జిల్లా మల్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాస చివరి మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా రావడంతో కొండపై భక్తుల సందడి నెలకొంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని కమినార్ గ్రామంలో గర్భిణి పురిటి నొప్పులతో అవస్థలు పడింది. గంగళూరులో నదిలో వరద ఉధృతి పెరగడంతో నడుము లోతు నీటిలో గర్భిణిని మంచంపై తీసుకుని వెళ్లారు. దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు బాధితురాలిని తీసుకెళ్లామన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పలు వార్డుల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచేందుకు కార్డన్ సర్చ్ నిర్వహించామన్నారు. సరైన పత్రాలు లేని 45 బైక్లను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద పెరగడంతో అధికారులు 2 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 65,342 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు నీరు చేరుకోవడంతో నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరుగుతోంది. ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు 33 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన జూరాల ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది జలాశయంలోని నీరు. అధికారులు గేట్లు తెరిచి ఛాన్స్ ఉంది. అనకాపల్లి జిల్లా వడ్డాదిలో విద్యుత్ స్తంభం కూలింది. భారీ వర్షాల నేపథ్యంలో మాడుగుల రోడ్డులోని పార్కు వద్ద ఆటోపై కరెంటు స్తంభం కూలింది. ప్రమాద సమయంలో పార్కు ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన పవన్ కుమార్ ఈస్ట్ ఆనంద్బాగ్లోని ఆర్పీఎఫ్ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈ నెల 23న బెటాలియన్లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో కేబుల్ వైర్లతో ఉరివేసుకున్నట్లు గుర్తించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. కొంకోల్ చెక్పోస్ట్ వద్ద టాటాఎస్లో గుట్టుగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 33.50 లక్షల విలువైన 83.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గపాడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన 2 కూల్ డ్రింక్ షాపులు, ఓ కిరాణా షాపులో చోరీలు జరిగాయి. సుమారు 10,000 రూపాయల విలువైన సామాగ్రిని చోరీ చేశారు. మరో షాపులో దొంగతనానికి యత్నిస్తుండగా కుక్కలు మొరగడంతో స్థానికులు పట్టుకునేందుకు యత్నించగా పరారయ్యారు. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సుమారు 912 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. గుల్లేపల్లి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక లారీలో గంజాయిని గుర్తించారు. సుమారు 45 లక్షల విలువైందిగా తెలిపారు. వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షాప్ నుంచి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు అకస్మాత్తుగా రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గుజరాత్ను వరుణుడు వీడడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో గుజరాత్ అతలాకుతలమయ్యింది. అహ్మదాబాద్ పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవును ప్రకటించింది గుజరాత్ సర్కార్. అక్టోబర్ 3 నుంచి 20 దాకా ఉమెన్స్ T20 వరల్డ్ కప్ నిర్వహించనున్నట్టు ఐసీసీ తెలిపింది. దుబాయ్, షార్జా వేదికలుగా జరగబోయే ఈ మెగా టోర్నీలో భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ద్వారా టైటిల్ వేటను ఆరంభించనున్నారు. ఇక గ్రూప్ దశలో టాప్ 2లో నిలిచిన 4 జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 17న దుబాయ్ వేదికగా, 18న రెండో సెమీస్, 20న ఫైనల్ను నిర్వహించనున్నారు. రాబోయే 3 రోజుల్లో ఏపీలో వర్షాలు పడనున్నట్టు విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఈ నెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.